వచ్చింది. కేవలం కొన్ని సంస్థలను నిషేధించడమే కాదు, ఒక సాధారణ వ్యక్తిని కూడా ప్రభుత్వ ఉగ్రవాదిగా లేదా దేశద్రోహిగా ప్రకటించవచ్చు. ఇప్పుడు దేశద్రోహం తరహా కేసుని ఇప్పుడు కృష్ణారావుని పైన పెట్టారు. ఇక్కడ ఉపా చట్టం సంబంధించి ఆ సివియారిటీ ఏంటో మనం చెప్పాలి వీక్షకులకి. ఈ ఉపా చట్టానికి సాధారణ క్రిమినల్ చట్టాలకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది తీవ్రత. ఎలా అంటే సాధారణ కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేస్తే 60 నుంచి 90 రోజుల్లో, అంటే 2 నెలలు లేదా 3 నెలల లోపు ఛార్జ్ షీట్ వేయాలి. అది రూల్ ఆఫ్ లా. బట్ లేదంటే నిందితుడికి బై డిఫాల్ట్ బెయిల్ వస్తుంది. అది చాలామందికి అలా వస్తుంది, అది చూస్తున్నాం. కానీ ఈ ఉపా చట్టం కింద కేసు బుక్ అయితే పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి వాళ్ళకున్న గడువు 180 రోజులు. అంటే 6 months వరకు పోలీసులు ఛార్జ్ షీట్ వేయకపోతే ఉపా చట్టం కింద అరెస్ట్ అయిన వాడు జైల్లో ఉంటాడు. అది పక్క. అంటే నేరం రుజువు కాకుండానే 6 నెలల్లో ఒక వ్యక్తిని జైల్లో ఉంచడానికి ఇది అవకాశం కల్పిస్తోంది ఉపా చట్టం. మొదటిది అంటే ఈ 6 నెలల్లో కృష్ణారావు అనేవారు బయటికి రాకపోవచ్చు. ఏమో రేపొద్దున, ఎందుకంటే ఈజ్ ఆల్సో సిటిజన్ ఆఫ్ ఇండియా కాబట్టి రేపొద్దున దీన్ని కోర్టులో ప్రశ్నిస్తే కోర్టులు ఎలాంటి రిలాక్సేషన్ ఇస్తాయో లెట్ దమ్, కోర్ట్స్కి మనం వదిలేద్దాం. కానీ ఈ చట్టం ప్రకారం 6 నెలల వరకు కృష్ణారావు బయటికి రాలేడు. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, ఈ చట్టంలో ఇంకో ఏముందంటే సెక్షన్ 43D(5) ఉపా చట్టంలో. దీంట్లో బెయిల్ రావటం అనేది దాదాపు అసాధ్యం. ప్రాథమికంగా నిందితుడు తప్పు చేశాడని నమ్మితే ఇక బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అయినట్టే. ఒకటి. రెండోది, సాధారణ చట్టాల ప్రకారం నేరం రుజువయ్యే వరకు నిందితుడు నిర్దోషే. అంతే కదా. ఇప్పుడు మిమ్మల్ని ఒక దీంట్లో అరెస్ట్ చేశారు, కానీ మీరు తప్పు చేశారని రేపొద్దున ప్రూవ్ చేయాలి. అప్పటి వరకు మీరు నిర్దోషిగానే పరిగణించబడతారు. కానీ ఈ ఉపా చట్టంలో సీన్ రివర్స్ ఉంటుంది. ఏంటి? బెయిల్ స్టేజ్లోనే నిందితుడే తాను నిర్దోషినని కోర్టుకి నిరూపించుకోవాలి. కృష్ణారావు నిరూపించుకోవాలి. ఇప్పుడు ఈ చట్టాన్ని గతంలో దుర్వినియోగపరిచారని గతంలో సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. కేవలం తీవ్రమైన ప్రసంగాలు చేసినంత మాత్రాన, వీడియోలు చేసినంత మాత్రాన ఒకరికి ఉగ్రవాదిగా ముద్ర వేసి ఉపా చట్టం ప్రయోగించలేమని సుప్రీంకోర్టు చెప్పింది. ఆ ప్రసంగాలు లేదా వీడియోలు, ఇది మన చాలా కీలకమైంది. ఆ ప్రసంగాలు లేదా వీడియోలు సమాజంలో ప్రత్యక్షంగా హింసను ప్రేరేపించేలా ఉంటే, దేశ భద్రతకు ముప్పుగా పరిణమిస్తే ఈ చట్టాన్ని వాడాలని స్పష్టం చేసింది గతంలో కోర్టు. మరి ఇప్పుడు రావణ్ చేసిన ఈ విశ్లేషణలు, రావణ్ చేస్తున్న ఈ మాటలకు సంబంధించి ఉపా చట్టం ఆయనకు వర్తిస్తుందా లేదా, నిర్దోషిగా బయటపడతాడన్న చర్చ రకరకాల జరుగుతోంది. కొందరేమో చట్టాన్ని చేతిలోకి తీసుకుని దేశద్రోహం పెట్టారు అని అంటున్నారు. మీరు ఒక వీడియో ప్లే చేశారు. ఆ వీడియోలో హిందూ మతానికి సంబంధించి, హిందూ దేవతలకు సంబంధించి, హిందూ పురాణాలు సంబంధించి ఆయన ఏం మాట్లాడారు అంటే సనాతన ధర్మం కాదు అని అంటూ ఒకనొక టైంలో ఈ సన్నాసులు అన్నారు. రెండోది, అది మనం ప్రయోగించలేము ఇప్పుడు, అది వీడియోలో ఉంది. అంత ఘోరంగా మాట్లాడారు. తర్వాత ద్రౌపది వస్త్రాభరణం కోసం తప్పుగా మాట్లాడారు. సీతని, రాముడిని వాళ్ళు ఎవరు కేర్ చేయలేదు, రాముడిని బయటికి పంపించేశారని మాట్లాడారు. అలాగే సీతారాముడి సంబంధాలపైన మాట్లాడారు. మరి ఇవన్నీ యాక్సెప్ట్ చేద్దామా అనేది ఒకటి. సరే, ఇవన్నీ అందరూ మాట్లాడుతున్నారు, దీనివల్ల దేశ భద్రతకి ఏమైనా ముప్పు వస్తుందా అని దాన్ని కూడా మనం ఖండించాలి. కానీ అలా మాట్లాడితే పెట్టే కేసేనా ఇది? అది ఇప్పుడు డిబేట్ ఎక్కువ జరుగుతుంది. అదే ఇప్పుడు ఉపా చట్టంలో ఉన్నది ఏంటి? ప్రత్యక్షంగా హింసను ప్రేరేపించేలా ఉంటే దేశ భద్రతకు ముప్పుగా పరిణమిస్తే, అంటే ఈ వ్యాఖ్యల ద్వారా ప్రత్యక్షంగా హింసను ప్రేరేపించలే ఎందుకు ఉంది, దేశ భద్రతకు ముప్పుగా ఉందని కొందరు ప్రశ్నిస్తున్నారు. సరే, దీన్ని ఒక్క నిమిషం పక్కన పెడదాం. మరి హిడ్మా కానీ కొందరు మావోయిస్టులు ఎన్కౌంటర్స్ జరిగినప్పుడు సరే, కొందరు హక్కుల కోసం మాట్లాడారు, బోటుకప్ ఎన్కౌంటర్లు అన్నారు, ఆపరేషన్ కగార్ అన్నారు, ఇలా రకరకాల చర్చలన్నీ జరిగాయి. కానీ ఆ టైంలో గాదే ఇన్నయ్య లాంటి వ్యక్తులు అంత్యక్రియలకు హాజరై కొంత మావోయిస్టులకు అనుకూలంగా మాట్లాడారని ఆయన పైన కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఆయన డిటైన్ అవుతాడు. ఆ కేసులు దీంట్లో ఆయన ఉన్నారు జైల్లో, నాకు తెలిసి దాంట్లో ఉన్నారు. మరి ఇతను హిడ్మాని, మావోయిస్టులందరినీ సమర్థిస్తూ వీళ్ళిద్దరూ చనిపోతే అయిపోయిందా, మరో హిడ్మా పుట్టుకొస్తాడు, మీరు ఇద్దరిని చంపితే 4 పుట్టుకొస్తారు అంటూ ప్రేరేపించేలా మాట్లాడాడు. అంటే అదేంటి? రాజ్యం పైన హింసను ప్రేరేపించడం, అంతే కదా. ఇప్పుడు మావోయిస్టులు సరే, మావోయిజానికి సంబంధించి 2 రకాల భిన్నవాదులు ఉన్నాయి. కానీ మావోయిస్టులు హింస, మావోయిస్టులు చేస్తున్న చర్యలు, వీటన్నిటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్